వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఓఎన్జీసీ, ఐటీసీ, బ్రిటానియా, ఎస్బీఐ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 23,458 దగ్గర కొనసాగుతోంది. బీఎస్సీ సెన్సెక్స్ 77,516, ఇటు నిఫ్టీ 500 21,547 దగ్గర కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 49,936, నిఫ్టీ ఐటీ 42,696 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి. మార్కెట్లు మాత్రం ఒడిదుడుకుల్లోనే గత 3-4 రోజులుగా అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీకు సందేహాన్ని రాస్తే నేను మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏం చెప్తారంటే బడ్జెట్ తర్వాత మండే రోజు నష్టాల్లో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ట్యూస్డే మంచి లాభాల్లోకి వెళ్ళాయి. ఆ తర్వాత మాత్రం ఒడిదుడుకుల్లో కనిపిస్తోంది మార్కెట్. ఏంటి సార్ ఇట్లాంటి టైంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఇన్వెస్టర్లు? ఏంటి దీనికి గల కారణాలు ఏంటి అసలు? సార్, యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ గత 4-5 months గా ఏదైతే కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉందో, మార్కెట్ డౌన్ ట్రెండ్ అయిన తర్వాత మనం కూడా చెప్పాం డిసెంబర్ కానీ జనవరి కానీ మనకు కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాం. ఫిబ్రవరి కొంచెం ఆశాజనకంగా ఉండొచ్చు, కన్సాలిడేషన్ నుంచి టేకాఫ్ అవడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఏదైతే కరెక్షన్ జరుగుతుందో, కరెక్షన్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ కి మనం గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్తున్నాం. ఏదైతే ట్రేడర్స్ అయితే మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ చేసుకుని మార్కెట్ లో క్యాష్ అవుతుంటారు. ఏదైతే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు మార్కెట్ ఇంకొంచెం కరెక్షన్ జరగడానికే అవకాశం ఎక్కువగా 24,000 నిఫ్టీ 24,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఏదైతే 26,000 దగ్గర నుంచి 23,000 వరకు కూడా 3,000 పాయింట్లు ఏదైతే కరెక్షన్ జరిగిందో లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా మళ్ళీ అది రికవరీ అవ్వాలనుకుంటే 24,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే మనం ఈ మార్కెట్ లో కొంచెం పొటెన్షియల్ గా మార్కెట్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం ఇంకా ఇక్కడ డౌన్, ఇంకా కన్సాలిడేషన్ మోడ్ లోనే 23,000 నుంచి 24,000 మధ్యలోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు సార్ వినుకొండ నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి మూర్తి నాయుడు గారు. సార్ మనకు డ్యామ్ క్యాపిటల్, ఎస్బీఐ లైఫ్ ఫ్రెష్ గా తీసుకోవచ్చా సార్? ఎస్బీఐ లైఫ్ ఇంకోటి ఏంటి సార్? డ్యామ్ క్యాపిటల్, డిఏఎం డ్యామ్ క్యాపిటల్. ఓకే సార్, ఎస్బీఐ లైఫ్ అయితే మాత్రం మీరు ఏదైతే ఇప్పుడు మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరిగింది, కానీ ఇది 1550 పైన క్లోజ్ అయితేనే మీకు కొంచెం మార్కెట్ లో కొంచెం తొందరగా టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది. అంటే ఈ ఫేజ్ లో తీసుకున్నా సరే ఒక 50% మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి డ్యామ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది మీకు ప్రస్తుతానికి అయితే కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. డిఏఎం క్యాపిటల్ రీసెంట్ స్టాకే కాబట్టి ఆల్రెడీ బాగా కరెక్షన్ కూడా జరిగింది. దీంట్లో మనకి టెక్నికల్ గా అంత పెద్ద మనం చెప్పుకోదగ్గ అవసరం అదైతే లేదు. బట్ ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే వెరీ రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి మనం దీన్ని ఫండమెంటల్ చూస్తే తప్ప మనం దీంట్లో మనం చేయలేము. అయినా 2,000 crores ఉన్న కంపెనీ ఇది. దీని యొక్క క్యాపిటలైజేషనే కాకుండా మార్కెట్ లో దీనికి సిఏజిఆర్ చూసుకున్నా సరే అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇలాంటి స్టాక్స్ వైపు వెళ్ళొద్దు. ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ లోనే ఎనర్జీ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ సెలెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ స్టాక్స్ మీరు తొందరగా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, మధు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. మధు గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి మూర్తి నాయుడు గారు. ఏబీబీ ఒకటను, రేడియంట్ క్యాష్. ఏబీబీ అండ్ వన్ మోర్ రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్. రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్. ఓకే రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్, ఏబీబీ. సార్, ఏబీబీ అయితే ప్రస్తుతానికి అయితే కరెక్షన్ జరిగి కొంచెం స్టేబుల్ అవుతుంది సార్. అయితే కాకపోతే ఇది 5,600 దగ్గర ఉంది. ఇంకొక స్టెప్ కానీ మళ్ళీ కిందకు వస్తే మాత్రం ఇది 5,100 కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్ సార్. ఏబీబీ ఏదైతే ఉందో అదేవిధంగా రేడియంట్ క్యాష్ కూడా మీరు ఏదైతే చెప్పారో అది ప్రస్తుతానికి అయితే కొంచెం టైం తీసుకుంటుంది కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవడానికి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. శ్రీనివాస్ పొలిశెట్టి గారు అడుగుతున్నారు, ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు సార్ షార్ట్ టర్మ్ కోసం. ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ సారీ
23.7 ఉంది సార్ ప్రజెంట్. ఓకే, ప్రస్తుతానికి అయితే ఫండమెంటల్ గా టెక్నికల్ గా కూడా వీక్ గా ఉన్నాయి సార్. ప్రస్తుతానికి అలాంటి స్టాక్స్ లో మనకి షార్ట్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా 3-4 years ఏదైనా ఉండేటట్టు అయితే దాని ఫండమెంటల్ గా కూడా మనం చూసుకుని దాంట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. వాసుకుమార్ గారు అడుగుతున్నారు సార్, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ 1000 షేర్స్ ఉన్నాయంట, 210 లో తీసుకున్నారంట, హోల్డ్ చేయమంటారా? ఆయన ఆపుతున్నారు, దాన్ని హోల్డ్ చేయమంటారా ఏంటి, ఆర్ సేల్? ఎన్సిఎల్ ఇండియా, అవును సార్, ఇండస్ట్రీస్. అదే ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ అండి. ఓకే, అంటే ప్రస్తుతానికి అయితే ఇది లాస్ట్ 1 year గా కూడా మార్కెట్ లో ఏదైతే 300 దగ్గర నుంచి 175 వరకు ఉండి అక్కడే 200 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది సార్. ఇది ఈ టైంలో తీయడం కరెక్ట్ కాదు. ఇది 230 పైన మార్కెట్ క్లోజ్ అయితే కొంచెం ర్యాలీ తీసుకునే అవకాశం అయితే ఉంది. అదే దీనికి ఫండమెంటల్ గా కూడా ఏదైనా మనకి స్టాక్ లో ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ లో మనం చూసుకున్నట్టయితే ఇది 900 crores కంపెనీ, పెద్ద కంపెనీ కూడా ఏం కాదు. ప్లస్ ఏమో లాస్ట్ 3 years నుంచి కూడా దీని పెర్ఫార్మెన్స్ అయితే బాగలేదు. కాబట్టి ఇలాంటి వాటిలో పెద్దగా సస్టైన్ అవడం అనేది కొంచెం కరెక్ట్ కాదు. కాబట్టి ఏదో ప్రైస్ లో మీరు బయటగా ఎగ్జిట్ అవడమే బెటర్ సార్. ఫండమెంటల్ గా కూడా అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి స్టాక్ ఏదైనా మంచి ప్రైస్ చూసుకుని బయటకు ఎగ్జిట్ అయ్యి కొంచెం ఏదైనా రన్నింగ్ ఉన్న కంపెనీస్ లో అదే ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ లో కానీ పెట్టుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. కిషోర్ గారు ఉన్నారు సార్ విజయవాడ నుంచి. కిషోర్ గారు సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సార్ హీరో మోటార్ కార్పొరేట్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండు ప్రజెంట్ రేట్లు రైజ్ అవుతాయి సార్. ఇంకోటి హీరో మోటార్, ఇంకోటి ఏంటి సార్? ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సార్. ఓకే ఓకే ఆధార్ ఓకే. హీరో మోటార్స్ అయితే మాత్రం అక్యుములేట్ చేసుకోవచ్చు సార్. ఇది కరెక్ట్ టైమే. ఏదైతే 4000 పై నుంచి 4200 నడుస్తుందండి. 4000 4200 మధ్యలో మనకి అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఆధార్ ఫైనాన్స్ కూడా అడిగారు కాబట్టి ఇది ప్రస్తుతానికి అయితే అంత ప్రోగ్రెసివ్ అయితే ఏం కాదండి. ప్రస్తుతానికి అయితే దీనికన్నా మీరు ఇంకా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వస్తే బెటర్ అండి. ప్రస్తుతానికి ఈ స్టాక్ అయితే టెక్నికల్ గా అయితే మీరు చెప్పినటువంటి ఆధార్ ఫైనాన్స్ ది అంత ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ది ప్రస్తుతానికి అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏమి లేదండి. ఇలాంటి దాంట్లో పెట్టడానికైతే కొంచెం మార్కెట్ స్టేబుల్ అయ్యే వరకు కూడా కొంచెం ఒక 2-3 weeks అయినట్టయితే మనం దీంట్లో ఏదైనా ప్రోగ్రెస్ ఉండే అవకాశం ఉందో లేదో చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇలాంటి స్టాక్స్ లో మీరు వెయిట్ చేయండి సార్. రైట్ సార్. శంకర్రావు గారు అడుగుతున్నారు సార్, ట్రాక్స్ అండ్ 600 ఉన్నాయంట, 110 యావరేజ్ చేయమంటారా ఎగ్జిట్ అని అడుగుతున్నారు సార్ ఆయన. TRACXN టెక్నాలజీస్ లిమిటెడ్ 70.5 ఉంది సార్ ప్రెసెంట్. అవునండి. కానీ టెక్నికల్ గా అయితే ఈ స్టాక్ లో పెద్ద ప్రోగ్రెస్ అయితే ఏమి లేదండి. ఇలాంటి దాంట్లో టెక్నికల్ గా లేదు. ఫండమెంటల్ గా కూడా ఒకసారి మనం ఏదన్నా ఒకసారి చూసినట్టయితే ట్రాక్సాన్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాప్ 748 ఉంది సార్. స్టాక్ PE 2875 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 6.6 కూడా పెద్దగా ప్రోగ్రెసివ్ గా లేదు. అంటే దీని మీద ఏదైనా న్యూస్ ఏదైనా ఉండి వాళ్ళకి ఏదైనా హిడెన్ ఏదైనా ఉంటే తప్ప అదర్వైజ్ అయితే టెక్నికల్ గా ఫండమెంటల్ గా కూడా పెద్దగా అంత ప్రోగ్రెసివ్ గా లేదండి ఈ స్టాక్ లోను. కాబట్టి ఎగ్జిట్ అవడమే బెటర్ సార్. రైట్ సార్. సిద్ధార్థ్ గారు ఉన్నారు. సిద్ధార్థ్ గారు నమస్తే అండి. నమస్కారం మీ అండి. డౌట్ అడగండి. నాయుడు గారు ఉన్నారు, మూర్తి నాయుడు గారు. నమస్కారం అండి. నమస్తే. నేను ఇర్కాన్ అది ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ షేర్స్ తీసుకున్నానండి. 270 రూపీస్ తీసుకున్నాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 189, 190 లో ఉన్నది. సో ఇది మన బడ్జెట్ కూడా ఫేవర్ లేనట్టుంది. సో ఇది పెరిగే ఛాన్స్ ఏముందండి? యాక్చువల్గా అయితే ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లో స్టాక్ అయితే మంచి స్టాకేనండి. మీరు ఏదైనా కొద్దిగా 1 or 2 years డౌన్ ది లైన్ నేను లాంగ్ టర్మ్ పెట్టుకుంటాను అని అనుకుంటే మాత్రం దీంట్లో మీరు హ్యాపీగా ఉండొచ్చండి. ఎప్పుడైతే ఒకసారి మార్కెట్ 230, 240 పైకి వెళ్ళిందో అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ తీసుకునే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ ఉన్నారు సార్ కృష్ణ గారు, వరంగల్ నుంచి. కృష్ణ గారు నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ ఐఆర్ఎఫ్ కెనరా బ్యాంక్ ఈ రేట్లో కొనొచ్చా అండి? ఐఆర్ఎఫ్సి కెనరా బ్యాంక్ అదే ఐఆర్ఎఫ్సి అయితే మాత్రం మీరు ప్రజెంట్ అయితే మనకి 133 రూపీస్ ఉందండి. 160 పైన మార్కెట్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పటి నుంచి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఇంకా కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కెనరా బ్యాంక్ పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు కూడా స్ప్లిట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ 1 year నుంచి కూడా కొంచెం మార్కెట్ అంత పెద్ద బాగలేదు. మీరు బ్యాంకింగ్ సెక్టర్ వస్తే సజెస్టబుల్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, లేకపోతే ఏమో మనకి కోటక్ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇటువైపు డ్రైవ్ అవుతే మీకు తొందరగా ఆల్రెడీ మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
రైట్ సార్, నెద్దునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు సార్, కెన్ వి పర్చేస్ ఎంఎంటీసీ సుజలాన్ ఎట్ ప్రెసెంట్ ప్రైస్? ఎంఎంటీసీ వచ్చేసి 66.7 ఉంది సార్ ప్రెసెంట్, సుజలాన్ వచ్చేసి ఎనర్జీ 53.6 ఉంది. యాక్చువల్ గా ఏంటంటే రెండు కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే స్టాక్స్ కాదండి. సుజలాన్ ఎనర్జీ స్టాక్ ఇది, ఏదైనా సోలార్ ఎనర్జీ దానికి సంబంధించింది. గతంలో బాగానే ప్రోగ్రెసివ్ ఉన్నది, కానీ మళ్ళీ లాస్ట్ ఒక 4-5 months కూడా పెద్దగా అంత ప్రోగ్రెస్ లేదు. దీని బదులు ఏదైతే పవర్ సెక్టర్ సంబంధించిన టాటా పవర్ కానీ, టొరంటో పవర్ కానీ ఇట్లాంటి స్టాక్స్ లోకి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, వెంకట్ గారు ఉన్నారు సార్ వైజాగ్ నుంచి. వెంకట్ గారు. ఐఓసిఎల్ ఎస్ సార్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సార్ ఇది. ఐఓసిఎల్ ఓకే, ఐఓసిఎల్ ఓకే. ప్రెసెంట్ అయితే మాత్రం 124 రూపీస్ ఉందండి. అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం లేదు, బట్ ఏదైనా ఆల్రెడీ స్టాక్స్ ఉంటే మాత్రం వెయిట్ చేయండి. ఏదైతే 145 పైన మార్కెట్ అయితే కొంచెం సస్టైన్ అవుతే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఆయిల్ స్టాక్స్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం లేదని, లాస్ట్ ఇయర్ అయితే బాగానే పెర్ఫార్మ్ చేసినాయి తప్ప సాధారణంగా అయితే ఆయిల్ స్టాక్స్ అంత పెర్ఫార్మ్ చేసే అవకాశం. తో పాటు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్, అంటే రాస్తున్నారు. శశాంక్ గారు అడుగుతున్నారు, హలో సార్, కెన్ వి ఎంటర్ సొనాటా సాఫ్ట్వేర్, అదేవిధంగా ఆఫ్టర్ రీసెంట్ కరెక్షన్ తర్వాత ఎంటర్ కమ్మంటారా, ఎట్లా ఉంటుందని అడుగుతున్నారు సార్. సొనాటా సాఫ్ట్వేర్ అయితే అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం లేదు సార్. టెక్నికల్ గా కూడా చాలా వీక్ గా ఉన్నది. దాని బదులు మనకి విప్రో కానీ, హెచ్సెల్ టెక్నాలజీస్ కానీ, టెక్ మహీంద్రా కానీ ఇలా ప్రోగ్రెసివ్ గా ఉన్న ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి, టెక్నాలజీ సంబంధించినటువంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏదైనా కరెక్షన్ జరిగింది కాబట్టి అక్కడి నుంచి మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. మూర్తి గారు, ఎక్సైడ్, జేకే టైర్, జియో ఫైనాన్స్ వాళ్ళ ప్రెసెంట్ లాస్ట్ లో ఉంచమంటారా? ఎక్సైడ్ ఇండస్ట్రీస్, జేకే టైర్, జేకే టైర్స్ అన్ని కూడా మీరు ప్రస్తుతానికైతే జియో ఫైనాన్స్ హోల్డ్ చేసుకోవచ్చు సార్. జేకే టైర్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అంటే కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఇబ్బంది లేదు. జియో ఫైనాన్స్ ఈ మూడు కూడా కరెక్షన్ లో భాగంగానే, మార్కెట్ లో కరెక్షన్ లో భాగంగానే పడ్డాయి తప్ప మూడు కూడా పొటెన్షియల్ గా ఉండే స్టాక్సే. మీరు అట్లీస్ట్ 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితే రికవర్ అవడే కాకుండా మంచి లాభం తీసుకోవడం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. రైట్ సార్, శ్రీనివాస్ గారు అడుగుతున్నారు సార్ కామెంట్, ప్లీజ్ సజెస్ట్ 2 to 3 స్టాక్స్ ఇన్ డ్రోన్ టెక్నాలజీ నుంచి, అట్లాగే హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ నుంచి లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు సార్. ఒక 2-3 స్టాక్స్ చెప్పమంటున్నారు ఈ రెండు. ఓకే 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 యాక్చువల్ గా ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నాయి ప్రోగ్రెసివ్ గా ఉండే సెక్టార్స్ అవి టెక్నాలజీ సంబంధించిన, డ్రోన్ టెక్నాలజీ సంబంధించిన స్టాక్స్ ను, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి హైడ్రోజన్ ఎనర్జీ దానికి సంబంధించిన స్టాక్స్, ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లయితే రీసెంట్ గా వచ్చినటువంటి వ్యారీ కానీ, లేకపోతే సోలార్ సంబంధించిన కానీ, దీనికి సంబంధించిన ఎనర్జీ స్టాక్స్ లో మనకి అంత పెద్ద డెప్త్ గా వెళ్ళకపోయినప్పుడు కూడా మీరు టాటా పవర్, అదేవిధంగా టొరంటో పవర్ ఇలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. డ్రోన్ టెక్నాలజీ దానికి సంబంధించిన టెక్నాలజీ సపోర్టెడ్ చేస్తున్నటువంటి స్టాక్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్, అది కూడా డ్రోన్ టెక్నాలజీ దానికి సపోర్ట్ చేస్తే సిస్టర్ కన్సెస్ లో ఉన్నది కాబట్టి, అదేవిధంగా దానికి ప్యారలల్ గా ఉన్నటువంటి టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తే మీకు టెక్నాలజీ పరంగా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా మీకు ఒక ప్రత్యేకించి అలా దాని టెక్నాలజీ సంబంధించిన కావాల్సినప్పుడు ఖచ్చితంగా మెయిల్ పెట్టండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మనం డీటెయిల్ గా చెప్తాం సార్. రైట్ సార్, భాస్కర్ గారు ఉన్నారు సార్ కాలర్. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నేను నాట్కో ఫార్మా 16 చొప్పున 2 వేలు షేర్లు తీసుకున్నా అండి. నెక్స్ట్ నాట్కో ఫార్మా ఎంత తీసుకున్నారండి? నాట్కో 1550. ఓకే. నాట్కో ఫార్మా ఏ రేట్ లో తీసుకున్నా సరే మంచి స్టాక్ ఏనండి, హోల్డ్ చేయండి సార్. ఒక 1 or 2 months లో అయితే మళ్ళీ 1600 బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, అచ్యుత్ గారు అడుగుతున్నారు సార్, హౌస్ అంటే షాపర్ స్టాప్ ఒకటి, అదేవిధంగా జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు సార్. ఓకే ఓకే, షాపర్ స్టాప్ అయితే వద్దు సార్, దాంట్లో అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే లేదు. టెక్నికల్ గా కూడా అంత ఏమీ లేదు సార్. అది జైన్ ఇరిగేషన్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, ప్రకాష్ నక్కిన కామెంట్, నమస్తే సార్, 1 year కోసం ఐఆర్బి ఇన్ఫ్రా అండ్ ఎన్సిసి ఎంట్రీ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు. ఐఆర్బి ఇన్ఫ్రా, అవును సార్, ఆ తర్వాత ఎన్సిసి. ఓకే ఓకే, ఇంకా ఐఆర్బి అయితే మామూలుగా అక్యుములేట్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు.
ఎన్సిసి అయితే మాత్రం రిజల్ట్ అయితే మరి రీసెంట్ గా కూడా రిజల్ట్ అంత బాగలేదు. ఎక్యుమిలేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 1 month. అట్లీస్ట్ వన్ మంత్ పడితే కరెక్షన్ జరిగిన తర్వాత 150, 200, 209, 150 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడి నుంచి అక్యుములేట్ చేసుకుంటే మీకు ఒక 2 years డౌన్ ది లైన్ ఉండగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు సార్ కాలర్. శర్మ గారు నమస్తే. నమస్కారం అండి. రేమాన్స్ లైఫ్ స్టైల్ ఈ రెండు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. యా రెమాండ్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం వెయిట్ చేయండి సార్. ఇంకా మా మార్కెట్ లో అంటే కరెక్షన్ లో భాగంగానే కరెక్షన్ అయింది, మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే రెమాండ్ ఫ్యాషన్ ఏదైతే చెప్తున్నారో లైఫ్ స్టైల్ కూడా వెయిట్ చేయండి సార్. మార్కెట్ కొంచెం రికవర్ అయితే కొంచెం మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సురేష్ ఉన్నారు కరీంనగర్ నుంచి. సురేష్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్. మాట్లాడండి. సార్ కోపోర్జిన్ సిగ్నిటీ టెక్నాలజీస్ ఎప్పుడు మరి చెబుతున్నాయి సార్? డేటా ఏమైనా ఉందా ఐడియా? మామూలుగా కోఫర్ దాంట్లో గట్ట అయితే స్టాక్స్ అయితే హోల్డ్ చేసుకోండి. ఇంకా ఆ డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాదు. ఇంకా డిసైడ్ కలదా సార్? లేదండి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రఘురామమూర్తి గారు అడుగుతున్నారు సార్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి, ఇండియా మార్ట్ ఒకటి, దీపక్ నైట్రోజన్ సార్. అవునండి, దీపక్ నైట్రోజన్ 25% లాస్ లో ఉన్నారంట. సో అడ్వైస్ అవునండి. ఏం చేయమంటారని అడుగుతున్నారు ఆయన. ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ రికవర్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందేనండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా గతంలో కూడా చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్న కంపెనీ, మళ్ళీ వెయిట్ చేయొచ్చు. అదేవిధంగా ఇండియా మార్ట్ కూడా ఆయన దగ్గర ఇండియా మార్ట్ కూడా మంచి కంపెనీ, అది కూడా కొద్ది రోజులు మనం వెయిట్ చేస్తే తప్ప దాంట్లో మనం ప్రోగ్రెస్ గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. యాక్చువల్ గా అయితే అది 3,200 నుంచి మళ్ళీ యథావిధిగా 2,001 వరకు పడిపోయింది. ఇండియా మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఒక 3 to 6 months వెయిట్ చేస్తేనే మార్కెట్ రికవర్ అయిన తర్వాతనే మనం వీటి గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, ప్రకాష్ గారు ఉన్నారు సార్. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ సోలా వినియార్డ్ 440 బై చేశాను సార్. ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పండి. సోలా వినియార్డ్. సోలార్. అవును సార్. సోలార్ వినియార్డ్ లెక్కర్ స్టాక్ సార్. ఓకే, 440 బై చేశాను సార్. అది సెల్ చేసేయమంటారా, యావరేజ్ చేయమంటారా? అలా కాదండి, మీరు మార్కెట్ గురించి రికవర్ అయ్యే వరకు కూడా ప్రస్తుతానికి అయితే ఏమి చేయడానికి లేదు సార్. కొద్దిగా వెయిట్ చేయండి సార్. వెయిట్ చేసి మార్కెట్ రికవర్ అయిన తర్వాత అప్పుడు మనం డిసైడ్ చేద్దాం సార్ దాన్ని ఉంచాలో తీసేయాలన్నది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 2 months. రైట్ సార్, శ్రీనివాసులు గారు అడుగుతున్నారు సార్. ఎన్సీసీ బై చేయమంటారా, సేల్ ఆయన దగ్గర ఉన్నాయంట. ఎన్సీసీ అయితే రిజల్ట్ బాగలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు తీస్తే ఎక్కువ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అట్లీస్ట్ ఒక 2-3 months రికవరీ మోడ్ అయిన తర్వాత ఉంటేనే దాంట్లో మీరు అట్లీస్ట్ రికవరీ అయిన తర్వాత తీస్తేనే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు. కెన్ వి హోల్డ్ జిఆర్ఎస్సి స్టాక్ విత్ కరెంట్ లాస్ లో ఉన్నారంట ఆయన 35%. ఏం చేయమంటారు? లాస్ లో ఉండే పర్వాలేదు సార్. ఇది మళ్ళీ రికవర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సార్. వెయిట్ చేయండి సార్ జిఆర్ఎస్సి. రైట్, అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో సార్ కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ మార్కెట్ కూడా ఒడిదుడుకుల్లో కనిపిస్తోంది సార్, ఏంటి అనే ఈ టైంలో ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలంటారు? కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ స్టాక్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎట్లాంటి పొజిషన్ తీసుకోవాలా? ఆల్రెడీ స్టాక్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ చేయడం అయితే రైట్ టైం కాదు. మార్కెట్ కొంచెం రికవర్ అయిన తర్వాతే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్న స్టాక్స్ ను తీసి ప్రోగ్రెస్ ఉన్న స్టాక్స్ లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు అయితే లాస్ట్ 3-4 months నుంచి చూస్తూ ఉంటే ఈ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్ కొంచెం మార్కెట్ ఒక విధంగా ఒక టేక్ ఆఫ్ తీసుకుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 days 3 days మైనస్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా వీక్ చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా అప్ ట్రెండ్ లో ఉన్నాయి. ఏదైతే ఫార్మా సెక్టర్ అదేవిధంగా ఏదైతే మెటల్ సెక్టర్ రెండు కూడా మోర్ దెన్ 3%, 4% ముందుకెళ్ళాయి. ఫార్మాలో చూసుకున్నట్టయితే అరబిందో ఫార్మా కానీ, నాట్కో ఫార్మా కానీ, దివిస్ ల్యాబొరేటరీస్ కానీ ఇవన్నీ మోర్ దాన్ 10% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నాయి. లారస్ ల్యాబ్స్, అదే గ్లెన్ మార్క్, లుపినో, ఇప్కా ల్యాబొరేటరీస్ ఒక 6 to 7% అయితే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నాయి ఆఫ్టర్ లాంగ్ 3 months తర్వాత. అదేవిధంగా మెటల్ ఇండస్ట్రీ దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మెటల్ లో స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వెల్కార్ప్ కానీ, జిందాల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ 4 to 5% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి, అదేవిధంగా ఒక 2% ఏమో అయితే టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ, ఎన్ఎంటీసీ కానీ, వేదాంత కానీ ఇవన్నీ కూడా ఒక 2 to 3% లో మార్కెట్ లో ప్లస్ లో ఉన్నాయి. అంటే ఆఫ్టర్ లాంగ్
3 months తర్వాత చూసుకున్నట్టయితే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయి టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది కాబట్టి ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు మీరు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ₹50,000 ఈ రేట్ లో మనం బై చేసుకోవచ్చు, అక్యుములేట్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అయినటువంటి ఆ ఫ్రంట్ లైన్ సెక్టర్స్ అయినటువంటి ఫార్మా గానీ, మెటల్ గానీ, ఆటోమొబైల్ గానీ, అదేవిధంగా ఐటీ సంబంధించింది కూడా మళ్ళీ మార్కెట్ లో ఈ రోజు టేక్ ఆఫ్ అయింది కాబట్టి ఐటీలో కూడా ఇప్పుడు అనుకున్నటువంటి కోఫోర్జ్ గానీ, అదేవిధంగా ప్రెసిషన్ సిస్టమ్స్ ఏదైతే మన డ్రోన్ టెక్నాలజీస్ దానికి సంబంధించిన దాంట్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వాళ్ళకి ప్రెసిషన్ సిస్టమ్స్ కానీ, అదేవిధంగా విప్రో టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 5% ఈ వీక్ లో రిటర్న్ రావడం చూసాము. ఆఫ్టర్ లాంగ్ 3-4 months తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 months తర్వాత మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఇచ్చినటువంటి సెక్టార్స్ లో మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ ఈ 3 సెక్టార్ గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ ఫైనాన్స్ సెక్టర్ కూడా కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎప్పుడైతే ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళిందో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెట్ అయ్యేటప్పటికీ ఆల్మోస్ట్ రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 2 to 3 months లో మార్కెట్ అయితే కొంచెం సెట్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే నిఫ్టీ 24,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడ నుంచి మార్కెట్ లో మళ్ళీ మనం ఒక ర్యాలీని అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్, ఫైనల్ గా ఒకటి అంటే వేణు మాధవ్ గారు అడుగుతున్నారు సార్, కెన్ వి హోల్డ్ మార్చ్ నిఫ్టీ టు 24,500 పుట్స్ అని అడుగుతున్నారు సార్. యా యాక్చువల్ గా ఏంటంటే మీరు పుట్స్ కాల్స్ కూడా ఏదైతే ఆప్షన్ సంబంధించినటువంటి అది ట్రేడింగ్ విషయంలో మాత్రం ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే అలా ఓవర్ నైట్ లో హోల్డ్ చేయడం అన్నది ఫస్ట్ పాయింట్ కరెక్ట్ పాయింట్ కాదు. ప్లస్ ఎక్కువగా నష్టపోవడానికి ఆప్షన్స్ లోనే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు అలా బ్లైండ్ గా హోల్డ్ చేయొద్దు. మార్కెట్ పెరుగుతుంది తప్ప పెరుగుతుంది కానీ అది ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అన్నది మనం అసెస్ చేయడం కష్టం. కాబట్టి అలాగా బ్లైండ్ గా చేసి మార్కెట్ లో డబ్బులు అయితే కోల్పోవద్దు. ఆప్షన్ ట్రేడ్ చేయడం అన్నది ఎంతో ఎక్స్పర్ట్స్, మీరు మాస్టర్స్ అయితే తప్ప ఆప్షన్స్ లో డబ్బులు తీయలేరు. అలాంటి బ్లైండ్ గా మార్కెట్ పెరుగుతుంది అంటారు కదా అని కాల్స్ చేయడం, లేదా మార్కెట్ పడిపోతుంది అంటే పుట్స్ తీయడం గంట చేస్తే అధిక శాతం అయితే నష్టపోవడమే జరుగుతుంది. కాబట్టి ట్రేడింగ్ అన్నది ఇట్స్ ఎ ప్యూర్లీ టెక్నికల్ బేస్డ్ అండ్ మాస్టరీ అవుతే తప్ప దాంట్లో అమౌంట్ తీయలేరు. దీంట్లో 1000 కి 1000% ఎక్కువ మంది లాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ట్రేడింగ్ వైపు కాకుండా ఇన్వెస్ట్మెంట్ వైపుకి వచ్చినట్టయితే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.